రైట్. నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. రావణ్, బొచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్. ఇప్పుడేమైంది? ఈ కథ ఇక ముగిసినట్టేనా? రావణ్ కథ ఇంకా కంచికి చేరినట్టేనా? వాస్తవాలు, అతను ఫోన్ నుంచి వెలువడుతున్నటువంటి వాస్తవాలు ఇప్పుడు ఏం చెప్తున్నాయి అంటే, అత్యంత నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఇప్పుడు రావణ్ అనే అతన్ని చూపిస్తున్న పరిస్థితి. అంటే ఇది ఎవరో బయటుండి అతని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాదు. అతను మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వాస్తవాలు, అంటే బ్యాకప్ తీయటం ద్వారా తన మొబైల్లో ఉన్నటువంటి సమాచారాన్ని విచారణలో భాగంగా పోలీసులు తీసుకునే ప్రయత్నం చేస్తే అందులో నుంచి వస్తున్నటువంటి వాస్తవాలు ఏంటి అంటే, తాను చాలామందిని హింసించడమే కాకుండా, వేధించడమే కాకుండా ఫిజికల్గా హెరాస్ చేసినటువంటి సంఘటనలు ఇప్పుడు పునరావృతం అవుతూ ఉన్నవి. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మొదట ఇతని మీద ఉపా చట్టం అమలు చేయకముందు, ఇతని మీద ఆ చట్టం ప్రకారం ఇతని మీద కేసులు పెట్టకముందు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి సాధారణ కేసులు, సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తూ అసభ్యకరమైన పదాలను వాడుతూ మాట్లాడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే దానిని మైండ్కి తీసుకుని ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు మాత్రమే. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ని అభిమానించేటువంటి కొంతమంది జన సైనికులు, అవి హీరోకి ఉన్నటువంటి అభిమానులు ఆవేశాన్ని ఆపుకోలేక పోలీస్ స్టేషన్ గోడలు దూకినంత వరకు మాత్రమే ఈ సంఘటన ఈ బాహ్య ప్రపంచానికి రావణ్ మీద జన సైనికులు దాడి అనేది, లేదా రావణ్ మీద జన సైనికులు పెడుతున్నటువంటి కేసులు, అతను ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలను మాత్రం చెప్పడానికి అక్కడి వరకు మాత్రమే ఉంది. కానీ గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, ఇప్పుడు ప్రశ్న రావణ్లో ఉన్నటువంటి, బొచ్చలకూరి జోసఫ్లో ఉన్నటువంటి ప్రశ్న రావణ్ నిజస్వరూపం బయటపడినటువంటి పరిస్థితి. ఏమున్నాయి అందులో అంటే, చాలా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు, చాటింగ్స్, ఆడియో రికార్డ్స్, అదేవిధంగా వీడియోస్, ఇవన్నీ కూడా ప్రైవేట్. చాలా వ్యక్తులు దీని ద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ని ఎక్కడ చూపించే ప్రయత్నం చేయం. చూపించే వాళ్ళు ఎవరన్నా చూపిస్తే అది వాళ్ళ విజ్ఞతకు సంబంధించినటువంటి అంశం. సో అలాంటి వీడియోస్తో అడ్డంగా దొరికినటువంటి వ్యక్తి పోలీసులు విచారణలో బయటకు వచ్చినటువంటి వాస్తవాలు. ఇప్పుడు ప్రశ్న రావణ్ణి ఏమని సంబోధించాలి? అతనిలో ఉన్నటువంటి నీతి నిజాయితీలు, లేదా ఇప్పటికి కూడా అతను ప్రశ్నించాడు, ఇప్పుడు కూడా అతను ప్రశ్నించి గొంతుకుని నొక్కేశారు, ఇప్పుడు కూడా ప్రశ్నించడమే నేరమా? అక్రమ కేసులు పెడతారా? ప్రశ్న రావణ్ మీద అన్ని కేసులు పెడతారా? ఇబ్బందులు పెడతారా? చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుని చట్ట ఉల్లంఘనలు చేస్తారా? మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పని ఒక యూట్యూబర్ మీద మీ జులుం ప్రదర్శిస్తారా? మీ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారా? ఇలా కాకుండా ఇంకొంతమంది లాజికల్గా, కొంతమంది యూట్యూబర్స్ ప్రశ్న రావణ్కి మద్దతుగా లాజికల్గా ఎన్నో అంశాలని ప్రస్తావించారు. సో అతను హిందూ దేవుళ్ళని తిట్టాడా, హిందూ దేవుళ్ళ గురించి ఏం మాట్లాడాడు అనేది గతంలో కొన్ని వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు అది నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తిట్టాడా? గ్యాప్ ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ సనాతిని నోట్లో అని గ్యాప్ ఇచ్చి మరి మాట్లాడాడు కదా, దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఒక వ్యక్తి నిజస్వరూపం తెలియకుండా, ఆ వ్యక్తి పర్సనల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియకుండా, ఒక వ్యక్తి మీద చట్ట ప్రకారం తీసుకుంటున్నటువంటి చర్యలని కొంతమంది
ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు కదా, వాళ్ళ కోసం వీడియో. అంటే ఒక సమాజంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోకుండా, ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండా, అతని లోపల ఉన్నటువంటి భావజాలం ఏంటో తెలుసుకోకుండా వ్యవస్థను ప్రశ్నించడం అనేది తప్పు. ఒక వ్యక్తి ప్రశ్న రావణ్ అని పేరు పెట్టుకుని ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. సో అతని వెనకాల దాగున్నటువంటి కుట్ర కోణాలని వెలుగులో తీస్తే ఎంతోమంది బాధితులు ఈరోజు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళని బయటకు తీసుకురాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్న బాధితులు మాత్రం పెద్ద లిస్టే ఉంది. అతను ఫోన్లో ఉన్నటువంటి సమాచారం అతను ఏంటో చెప్తూ ఉంది. ఇప్పుడు కూడా ఇంకా చాలామంది అతని వైపే స్టాండ్ తీసుకున్నారు. మరో పక్క నుంచి చూస్తే పొలిటికల్ అటెన్షన్ ఇందులో ప్రధానంగా. కోడం ప్రభుత్వం ప్రశ్న రావణ్ని ఇబ్బంది పెడుతుందంటూ కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా ఉండాలి. క్రిమినల్ చచ్చిపోతే ఆర్థిక సహాయం చేస్తారు, వ్యవస్థ మీద దాడి చేస్తారు, విలువను ఇవ్వరు, వ్యవస్థలంటే గౌరవం ఇవ్వరు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతూ ఉంటాడు, చట్టాన్ని చేతిలో తీసుకుంటాడు, రాజ్యాంగ ధిక్కరణ చేస్తూ ఉంటాడు, తనకు మద్దతుగా నిలబడతారు, విలువను రాజ్యాంగంగా విలువనివ్వరు. సో ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సమాజానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది నిజమా అబద్ధమా, సమాజాన్ని మోసం చేయాలనుకుంటున్నామా, ట్రాప్ చేయాలనుకుంటున్నామా, ఇలాంటివి కూడా ఆలోచించుకోవాలి. తెలివిగా మాట్లాడితే సరిపోదు, వాస్తవాలు మాట్లాడాలి. లాజికల్గా మాట్లాడేసి ఒక అంశాన్ని డైవర్ట్ చేయడం చాలా ఈజీ, కానీ అదే లాజికల్గా వాడి సమాజాన్ని సరైన దోవలో పెట్టడం చాలా కష్టం. నేరస్తులని ప్రోత్సహించడం బాగా ప్యాషన్ అయిపోయింది కొంతమందికి. వాళ్ళ భావజాలమే అది, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకి అనువాదించడం, ప్రజల్ని వాళ్ళ భావజాలంలో లాగడం అనేది నిజంగా చాలా నిరంకుశత్వం. మతాల కోసం, కులాల కోసం, ప్రాంతాల కోసం, పార్టీల కోసం మీడియా విడిపోయి పనిచేస్తూ ఉంటుంది. పార్టీల కోసం చాలామంది, మతాల కోసం, కులాల కోసం, ప్రాంతాల కోసం కూడా కొంతమంది మేధావులు కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఇలా కాదు, సమాజం అంతటినీ, వ్యవస్థ అంతటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేసి చూస్తే నిజం వైపు నిలబడి నిజాన్ని ఈ బ్యాలెన్స్లో తూకం వేయాలి. సో అప్పుడు మాత్రమే సమాజానికి మనం చెప్పే మంచి చెడులు అర్థమవుతాయి. థ్యాంక్ యూ.